Biryani. I don't like it, but biryani likes me, so I can't avoid it. ఓకే రైట్. సో ఈ వీడియోలో మనం ఓకే రైట్ ఒక పర్సన్ ఎగ్జాంపుల్ లాగా తీసుకొని బిర్యానీ అమ్మే పర్సన్ ని తీసుకొని మనం అకౌంటింగ్ మెయిన్ టెర్మినాలజీస్ ఈ రోజు చేయబోతున్నాం. సో డోంట్ మైండ్ బిర్యానీ డోంట్ లైక్ అని చెప్పిన ఓకే రైట్, ఐ లైక్ ఇట్ రియలీ. ఓకే రైట్, మీలో కూడా ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. ఓకే రైట్, ఎంతో మందికి అయితే ఇష్టం ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. సో ఈ వీడియోలో ఒక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఏంటిదంటే అతను బిర్యానీ అనేది ఎలా నడుపుతుండు. ఓకే రైట్, దానిలో నుంచి మనం మెయిన్ టర్మినాలజీస్ మనం దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే రైట్, సో మెయిన్లీ టర్మినాలజీస్ దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒక బిర్యానీ అమ్ముతుండే ఒక బిర్యానీ హోటల్ ఉంది, అతనికి ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే రైట్, సో లెట్ us ఇమాజిన్ ఇప్పుడు మనం ఫేమస్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ. ఓకే రైట్, మన ఈ బిర్యానీ యొక్క ఓనర్ ఎవరంటే హైదర్ అని ఒక పర్సన్ ఉండు అనుకుందాం. ఒక రైట్, హైదర్ భాయ్ దగ్గర ఒక పర్సన్ ఉండు. ఒక రైట్, ఈయన బిజినెస్ చేస్తుండు. ఏంటిదంటే బిర్యానీ హోటల్ ఉంది, బిర్యానీ అమ్ముతుండు. ఓకే రైట్, ఇంకా అమ్మడం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు అమ్ముదామని ఒక ఐడియా ఉంది. ఆయన ఒక ఇంకా స్పెసిఫిక్ గా జబర్దస్త్ బిర్యానీ అన్నట్టు చేద్దామని అనుకుంటున్నారు. ఓకే రైట్, ద యూనిక్ బిర్యానీ అన్నట్టు పెడదామని పేరు కూడా, బిజినెస్ పేరు కూడా ఇమాజిన్ చేసుకుంటూ. ఓకే, బిజినెస్ పేరు యూనిక్ బిర్యానీ అని ఈ పేరు డిసైడ్ చేసుకుంటూ ఆయన. ఓకే, బిజినెస్ అనుకుంటూ ఓకే రైట్, బిర్యానీ స్టార్ట్ చేద్దాం, బిర్యానీ అమ్ముదామని. ఓకే, సో ఆ బిర్యానీ ప్రాసెస్ లో అయ్యే అన్ని మేజర్ అకౌంటింగ్ బేసిక్ టర్మ్స్ అన్ని దీనిలో మీకు అర్థమైపోతాయి. ఓకే రైట్, ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్ అల్హమ్దుల్లా ఐ హావ్ అప్లోడెడ్ రిగార్డింగ్ వాట్ ఈస్ అకౌంటింగ్ అండ్ అకౌంటెన్సీ అండ్ అకౌంట్ గురించి చెప్పేసిన ఈ వీడియోలో మనం బేసిక్ టర్మినాలజీస్ గురించి చూడబోతున్నాం. ఓకే రైట్, సో ఇది డిగ్రీ, బీకామ్, బీబీఏ ఆర్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ అండ్ పీజీ స్టూడెంట్స్ అందరికి ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో ఇంటి వరకు చూడండి. ఓకే రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వినండి, ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్, వీడియో. సో లెట్ us ఇమాజిన్ ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గర వస్తాం. ఓకే రైట్, భాయ్ సాబ్ దగ్గర మంచిగానే ఉంది బిజినెస్. ఈయన ఏం చేసిరంటే మంచిగానే ఒక బిజినెస్ పెట్టాలని. లెట్ us ఇమాజిన్ ఆ బిర్యానీ దానికోసం ఇన్వెస్ట్మెంట్ నియర్లీ 2 lakhs అవుతున్నాయి అనుకుందాం. ఎంత? 2 lakhs. హౌ మచ్? జస్ట్ 2 lakhs. ఓకే రైట్, ఈ 2 lakhs అనేక అవుతున్నాయి. ఇప్పుడు ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయంటే జస్ట్ 1.5 lakh ఉన్నాయి, 1.5 lakhs ఉన్నాయి ఈయన సొంత డబ్బు. మరి మిగతా డబ్బు ఎలా కావాలి? మిగతా డబ్బు రావట్లేదు. ఓకే, మిగతా డబ్బు ఏం చేసింది? 50K ఉంది కదా, ఈ 50K ఏం చేసిందంటే ఒక పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటు. ఇమాజిన్ చేయండి, జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్, బిజినెస్ కోసం 2 lakhs కావాలి, ఈయన దగ్గర జస్ట్ ఉన్నాయి జస్ట్ 1.5 lakh. మరి ఇంకా 50,000 కావాలి కదా. రైట్, ఈ 50,000 ఏం చేస్తుండే? లోన్ తీసుకుంటుండు. ఎలా తీసుకుంటుండు? ఈయన ఏం చేస్తుండే, ఈయన దగ్గర ఒక ఫ్రెండ్ ఉండు. ఓకే రైట్, ఇప్పుడు మీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే రైట్, సో ఈయన ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది. ఆ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి ఈ 50,000 ఒక లోన్ అడిగింది అంతే. ఓకే రైట్, అప్పు అడిగింది. ఆ క్లోజ్ ఫ్రెండ్ ఏంటంటే 50,000 ఇచ్చేసింది. ఓకే రైట్ రైట్, నా జాంజిగిరి దోస్తా ఇక నన్ను అడుగుతుండే ఇక నేను ఇవ్వనా అన్నట్టు అతను క్లోజ్ ఫ్రెండ్ అతనికి 50,000 లోన్ ఇచ్చేసిండు ఎమ్మటి. ఆ ఫ్రెండ్ కూడా ఏమన్నాడంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు నీ బిజినెస్ ఎప్పుడైతే మంచిగా నడుస్తుందో అప్పుడే నాకు ఇచ్చేరా, నేను ఏం టైట్ చేయాలని అన్నాడు. అంటే స్పెసిఫిక్ గా టైం లిమిట్ ఏం పెట్టలేదు, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఇచ్చేరా, నీ ఇష్టం ఎట్లయినా ఇచ్చేయాలన్నట్టు ఇచ్చేసింది. ఎవరు? అతని ఫ్రెండ్. ఓకే రైట్, అతని ఫ్రెండ్ ఏ అనుకుందాం. ఓకే రైట్, ఏ అనే ఒక పర్సన్ ఇతని ఫ్రెండ్ అన్నట్టు హైదరాబాద్ ఒక ఫ్రెండ్. ఓకే రైట్, అతను ఇచ్చేసిండు 50,000 తీసుకోరా భయ్, నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా తర్వాత ఎప్పుడైనా ఇచ్చే, కానీ ఇచ్చే అంతే, కానీ ఇవ్వాలి కానీ ఎప్పుడైనా ఒకసారి. ఓకే రైట్, టోటల్లీ ఫ్రీ అన్నట్టు కానీ డొనేషన్ ఇవ్వట్లే, ఎప్పుడో ఒకసారి ఇచ్చే. సో ఇది 1.5 lakhs ప్లస్ 50,000 ఇది ఏంటిది? ఇన్వెస్ట్మెంట్. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం? బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇట్ ఈస్ అ బ్రెడ్ లాంటిది అది. ఓకే రైట్, బ్రెడ్ కాదు, బ్లడ్, రక్తం లాంటిది. మన బాడీకి రక్తం ఎలా అయితే ఇంపార్టెంట్, బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ అలానే ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ నే మనం అకౌంటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే హైదరాబాద్ న్యూఢిల్లీ కాదు. ఓకే రైట్, సో క్యాపిటల్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈస్ మేడ్ బై ద ఓనర్ టువర్డ్స్ ద బిజినెస్. ఓనర్ బిజినెస్ లో చేసే ఇన్వెస్ట్మెంట్ ని మనం ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఓకే, క్లియరా? రైట్, సో ఇక్కడ 2 lakhs ఏంటిది? ఇది అమౌంట్ 2 lakhs ఏంటిదంటే ఇది క్యాపిటల్. క్లియర్? ఓకే రైట్, సో ఇక్కడ ఇంకోటి చూడండి, ఇంకోటి ఏంటిదంటే డ్రాయింగ్స్.
లెట్ us ఇమాజిన్ దానికన్నా ముందు ఏంటిదంటే ఈయన 2 lakhs అయిపోయింది. ఈయన జర్నీ గురించి చెప్తాం. ఈయన జర్నీలో నుంచి ఈ టర్మ్స్ అన్ని మెల్లమెల్లగా వస్తుంటాయి. ఓకే రైట్. సో ఈ 2 lakhs అయింది ఇన్వెస్ట్మెంట్. జస్ట్ కూడా ఏదో ఆయన సొంతంగా అన్నట్టు కాదు కదా. 2 lakhs రూపీస్ ఆయన ఏంటంటే చికెన్ బిర్యానీ అమ్ముదాం అనుకుంటుండు. అయితే 2 lakhs మొత్తం చికెన్ కొనడానికి ఇన్వెస్ట్ చేస్తాడు కాదు కదా. రైట్. సో ఆయనకి టేబుల్స్ కావాలి, ఒక చిన్నపాటి హోటల్ లాంటిది రెంట్ కి కావాలి, ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు గ్యాస్ స్టవ్, ఒక రెండు గ్యాస్, ఒక రెండు అలానే టేబుల్, ఒక రెండు కౌంటర్ టేబుల్, మళ్ళీ ఒక చెఫ్ కి పెట్టుకోవడం. ఇమాజిన్ చేద్దాం, ఒక రెండు టేబుల్, ఒక రెండు అలానే అతనికి ఏంటిదంటే ఫ్యాన్స్, ఒక రెండు నెక్స్ట్ కౌంటర్ మీద ఇవన్నీ టేబుల్ అలానే ఇంకోటి ఏంటిదంటే మెషిన్ ఏదైనా సంథింగ్ ఏదైనా అవసరం ఉంది. మెషిన్ అంటే అవసరం ఉండదు ఇక్కడ. ఏంటిది మేజర్లీ మనకి ఫ్యాన్, ఓకే, నెక్స్ట్ ట్యూబ్ లైట్స్, అలానే ఇంకోటి ఏంటిది అంటే ఫ్యాన్, ట్యూబ్ లైట్స్, యాజ్ వెల్ యాజ్ ఇంకా స్టవ్ కొనాలి, కిచెన్ సెట్ కొనాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కొనడానికి డబ్బులు కావాలి. ఇదంతా కొనడానికి నీ అది అనుకుందాం ఒక 70K అవుతుంది అనుకుందాం. 70K. ఇదంతా ఏమైంది అనుకున్నాడు? టేబుల్, ఒక రేట్ టేబుల్, మళ్ళీ ఫ్యాన్స్, ఒక రేట్ మళ్ళీ కౌంటర్ కూడా కాదు కదా, ఒక కౌంటర్ టేబుల్, ఒక బిల్లింగ్ సెంటర్, ఒక రెండు బిల్ కోసం ఒకటి ఒక మెషిన్ కొన్నాడు, ఒక రెండు ఇవన్నీ కొన్నాడు. ఇదంతా కొనడానికి 70,000 అయింది. ఓకే రైట్. ఈ 70,000 మనం ఇవన్నీ కొనడానికి ఇదంతా ఉంది కదా. ఒక టేబుల్ ఒకసారి కొన్నావు, మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనాల్సిన అవసరం ఉంటుందా మీకు? టేబుల్స్ మనం కస్టమర్స్ కూర్చుంటారు కదా, టేబుల్ ఒకసారి మీరు కొన్నారంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కొనాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఫ్యాన్ ఒకసారి కొన్నారు, మళ్ళీ అవసరం ఉంటుందా? ఉండదు. ఓకే రైట్. కిచెన్ సెట్ కొన్నారు, గ్యాస్ కొన్నారు, మళ్ళీ అవసరం ఉంటుందా? నెక్స్ట్ అంటే గ్యాస్ అంటే అది సపరేట్, నేను అది అనంటే స్టవ్ ఉంటది కదా, స్టవ్ మళ్ళీ కొనాలా నెక్స్ట్ మంత్ లో? అవసరం ఉండదు. ఓకే రైట్. ఏదైతే వస్తువులు మీరు కొన్నారు, ఓకే రైట్, అది మీకు లాంగ్ టర్మ్ లో బెనిఫిట్ ఇస్తుంది. ఓకే రైట్. మోర్ దాన్ 1 year బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఓకే రైట్. స్టార్టింగ్ లో మీరు అమౌంట్ పే చేసి దాని బెనిఫిట్ ఏమో లాంగ్ టర్మ్ వరకు వస్తుంది అనుకోండి, లాంగ్ టర్మ్ బెనిఫిట్ వస్తుంది. లైక్ ప్రాపర్టీస్. ఓకే రైట్. దాన్ని అంటాం మనం ఏమంటామంటే ఫిక్స్డ్ అసెట్ అంటాం. ఓకే రైట్. ఓకే, దీన్ని అంటాం ఫిక్స్డ్ అసెట్. ఓకే రైట్. ఫిక్స్డ్ అసెట్ లేదా నాన్ కరెంట్ అసెట్ అంటాం. ఓకే రైట్. ఫిక్స్డ్ అసెట్ ఆర్ నాన్ కరెంట్ అసెట్ ఏదైతే వస్తువు మీరు ఇప్పుడు కొన్నారు కానీ దాని యొక్క ఉపయోగం అనేది లాంగ్ టర్మ్ వరకు వస్తుంటుందో దాన్ని అంటే మనం ఫిక్స్డ్ అసెట్. ఓకే, మరి ఫిక్స్డ్ అసెట్ ఏమైతుంది అంటే ఇప్పుడు స్టవ్ ఉంది, ఏదైనా ఉంది, మీరు వాడుతూ ఏంటంటే దాంట్లో మార్కెట్ వాల్యూ దానికి తగ్గిపోతుంది. అంటే మార్కెట్ అంటే బయట అదే స్టవ్ నేను పోయి ఒక 10,000 కొన్న స్టవ్ బయట పోయి నేను ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత వాడిన తర్వాత అమ్మితే అది రేట్ తగ్గుతుంది. అవునా కదా? ఒక 8,000 7,000 కి పోతుంది. ఎందుకు? దాని వాల్యూ అనేది తగ్గుతుంది. అంటే తగ్గుతుంది. ఆ తగ్గే అమౌంట్ ని మనం ఏమంటామంటే డిప్రిషియేషన్ అంటాం. ఓకే రైట్. ఒకవేళ ప్రాపర్టీ మీద వాల్యూ తగ్గితే, ఎలాంటి ప్రాపర్టీ? ఫిక్స్డ్ ప్రాపర్టీ. ఓకే రైట్. ఫిక్స్డ్ అసెట్ అంటే లాంగ్ టర్మ్ వరకు దాని యొక్క బెనిఫిట్ వస్తుంటే అది ఫిక్స్డ్ అసెట్ అంటాం. ఓకే రైట్. సో దాని మీద మీకు ఒకవేళ వాల్యూ తగ్గితే దాన్ని అంటే మనం డిప్రిషియేషన్. ఓకే రైట్. క్లియర్? డిప్రిషియేషన్ జస్ట్ ఓన్లీ 2 థింగ్స్ మీద ఎప్పుడు మీకు డిప్రిషియేషన్ రాదు. ఒకటి ఏంటిదంటే అనిమల్స్. ఎవరైనా అనిమల్స్ కూడా మనం ప్రాపర్టీ లాగా చూస్తాం అన్నట్టు, అనిమల్స్ మీద మనకి డిప్రిషియేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ల్యాండ్. మన దగ్గర భూమి ఉంది అనుకోండి, మనం ప్లాట్ కొన్నాం, అది కొన్నామంటే దాని రేట్ పెరుగుతూనే ఉంటుంది కానీ దానికి వాల్యూ తగ్గదు. ఓకే, కొన్ని చోట్ల తగ్గుతుంది అంటారు కానీ అకౌంటింగ్ లాంగ్వేజ్ దాని తగ్గదు అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే రైట్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫిక్స్డ్ అసెట్ ఆర్ నాన్ కరెంట్ అసెట్. ఇంకా నాకు జస్ట్ ఇదే ఉంటుందా బిర్యానీ షాప్ అంటే, బిర్యానీ హోటల్ అంటే ఇదే ఉంటాయా? ఉండదు. ఇప్పుడు నాకు మెయిన్ కావాల్సింది చికెన్ కొనాలి, నేను రైస్ కొనాలి, మసాలా కొనాలి, ఓకే రైట్, ఇవన్నీ కొనాలి. అవునా కదా? ఓకే రైట్. ఇదంతా ఏంటిది? స్టాక్ లేదా రా మెటీరియల్. ఇది నేను ఏంటిదంటే ఈ మంత్ కొన్నా అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ కొంటూనే ఉండాలి, కంటిన్యూస్ గా కొంటూనే ఉండాలి. ఓకే, ఒకసారి కొన్నా నేను ఇయర్స్ వరకు అట్లానే చికెన్ అట్లానే పెడతా అంటే కాదు కదా. రైట్. మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉండాలి. ఆ కొనడానికి లెట్ ఇమాజిన్ ఒక 30K అవుతుంది అనుకుందాం. ఓకే రైట్. ఆ 30K మళ్ళీ మళ్ళీ అవసరం వస్తుంది. అది ఏంటిది? దాన్ని అంటే మనం ఇప్పుడు చికెన్ కొన్నాం, మనం అలానే రా మెటీరియల్, స్టాక్, ఇదంతా అంటే స్టాక్ ఇదంతా కొన్నాం, రైస్ ఇదంతా దేని కింద వస్తుంది అంటే కరెంట్ అసెట్ కింద వస్తుంది. కరెంట్ అంటే కరెంట్ ఇప్పుడు మనకి కరెంట్ అంటే ఆ ఎలక్ట్రిసిటీ కాదు మనకి వచ్చేది. కరెంట్ అంటే కరెంట్ ఇప్పుడు దాని యొక్క ఉపయోగం అనేది మనకు ఉంటది. లాంగ్ టర్మ్ వరకు దాని నుంచి మనకి బెనిఫిట్ రాదు. ఇప్పుడు నేను ఒక 10 కిలో చికెన్ కొన్నా అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను తయారు చేసి ఎమ్మటి నేను అమ్మేస్తా, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వరకు నేను అదే చికెన్ అమ్ముతాను అని ఉంటది కదా. రైట్. సో షార్ట్ టర్మ్ బెనిఫిట్ అనేది ఉంటుంది. కరెంట్ అసెట్ అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్. దాంట్లో స్టాక్ వస్తుంది, ఒక రా మెటీరియల్ అని చెప్పలేం కానీ ఒక స్టాక్ అనేది మాక్సిమం దీనిలో వస్తుంది కరెంట్ అసెట్.
క్లియరా? రైట్. అలానే మనం రెంట్ డిపాజిట్ చేస్తాం, అది కూడా కరెంట్ అసెట్ కిందనే వస్తుంది. మనం ఇప్పుడు హోటల్ కోసం రెంట్ తీసుకోవడం డిపాజిట్ చేస్తాం కదా, అది కూడా కరెంట్ అసెట్ కిందనే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే ఇది కైండ్ ఆఫ్ ఎలా అంటే ఇప్పుడు నా హోటల్ పెట్టింది కదా యూనిక్ బిర్యానీ అని, దానికి ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి, ఒక కైండ్ ఆఫ్ ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక బ్రాండ్ నేమ్, బ్రాండ్ లాగా క్రియేట్ చేస్తుంది కదా. ఆ బ్రాండ్ ని మనం ఏమంటాం అంటే గుడ్ విల్, రైట్. ఆ బ్రాండ్ నేమ్ దాని ఏంటిదంటే అది కనిపించని ప్రాపర్టీ అన్నట్టు, మనకు కనిపించదు, మనకి ఇట్లా టచ్ చేయలేము, ఇట్లా పట్టుకోలేము ఆ ప్రాపర్టీని, ఓకే రైట్. దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ అంటే దేనైతే మనం చూడలేము, దాన్ని టచ్ చేయలేము, దాని కింద ఏమొస్తుంది అంటే బ్రాండ్ నేమ్, ఈ బిజినెస్ ఒక బ్రాండ్ నేమ్ లేదా కాపీ రైట్స్ అవన్నీ దీనిలో వస్తాయి. టాంజిబుల్ అసెట్ ఏంటిదంటే ఏ ప్రాపర్టీని అయితే నేను టచ్ చేయగలుగుతా, లేదా దాన్ని ఒక యూజ్ చేయగల అంటే టచ్ చేయగలుగుతా, లేదా యాజ్ వెల్ యాజ్ నేను చూడగలుగుతా. విజన్ ప్లస్ టచబిలిటీ ఉంటే దాన్ని టాంజిబుల్ అసెట్. ఇది ఎంత అవసరం లేదని జస్ట్ ఫర్ యువర్ సేక్ ఆఫ్ నాలెడ్జ్, ఓకే రైట్. సో ఇది అన్నది, ఓకే. లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటే కరెంట్ అసెట్ ఆర్ ఫిక్స్డ్ అసెట్, లేదు మనకి షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉందంటే అది కరెంట్ అసెట్, ఓకే రైట్. సో ఇది అయిపోయింది. వాట్ ఈస్ మీన్ బై లయబిలిటీ? లయబిలిటీస్ కింద అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉండు, ఓకే రైట్. ఈయన ఏం చేస్తుండే మంచిగా బిజినెస్ నడుస్తుంది, ఊకే చికెన్ కొనాల్సి వస్తుంది, ఒక చికెన్ సెంటర్ దగ్గర కొనాల్సి వస్తుంది. ఈయన ఏం చేస్తుందంటే అరే చూడరా ఇదంతా నేను ఊకే ఇవ్వడం కాదు, నేను 6 months కి ఒకసారి నీకు పేమెంట్ చేసేస్తా. చికెన్ షాప్ కి చెప్పేసి ఉంటాను 6 months కి ఒకసారి చికెన్ నీకు పేమెంట్ చేసేస్తా, ఓకే రైట్. సో ఉదాహరణ మీద తీసుకుంటుండు, ఓకే రైట్. అప్పు మీద తీసుకుంటుండు చికెన్, ఓకే రైట్. 6 months కి ఒకసారి, ఓకే రైట్. 6 months కి ఒకసారి ఇట్లా తీసుకుంటుండు. అప్పే కదా, అది అప్పు కదా, క్రెడిట్ కదా, లోన్ కదా, ఓకే రైట్. 6 months కి ఒకసారి అంటే నేను 1 year లోపలే ఆ అప్పు నాకు నేను మళ్ళీ రీపే చేయాల్సి ఉంది అని అంటే మనం ఏమంటాం అంటే దాన్ని కరెంట్ లయబిలిటీ అంటాం. లయబిలిటీ ఇస్ నథింగ్ బట్ అప్పులు అన్నట్టు, మీకు చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే అప్పులు, లోన్స్, ఓకే రైట్. సో 6 months లోపల నేను పే చేస్తున్నాను నా చికెన్ షాప్ వాళ్ళకి, ఓకే రైట్. 6 months నాకు చికెన్ ఇస్తూనే ఉండు, ప్రతి 6 months కి నీకు పేమెంట్ చేసేస్తా. ఒక్క రోజు లేట్ అయినా కూడా నా ఇంటి ముందర వచ్చి కూర్చుంటాడు. ఎవరు చికెన్ సెంటర్ వాడు నా ఇంటి ముందర వచ్చి కూర్చుంటాడు, అవునా కదా? ఎస్. సో ఇది ఏంటిదంటే కరెంట్ అంటే నేను ఇప్పుడే నేను పే చేయాలి. 1 year లోపలే నేను క్లియర్ చేసే లోన్స్ ని ఏమంటామంటే మనం కరెంట్ లయబిలిటీ అంటాం. లేదు ఇప్పుడు 1 year కన్నా నా ఫ్రెండ్ ఇప్పుడు 50,000 ఇచ్చింది కదా, 50,000 మన ఫ్రెండ్ ఒక 50,000 ఇచ్చింది కదా, ఆ 50,000 ఏంటిదంటే నాన్ కరెంట్ లయబిలిటీ. నాన్ కరెంట్ అంటే ఇప్పుడైతే అవసరం లేదు, ఓకే, కానీ ఏదో ఒక రోజు పే చేయాలి. 1 year లోనే నేను 50,000 క్లియర్ చేయాలని అవసరం లేదు. నేను రాబోయే రోజు ఒక 5 years తర్వాత అయినా లేదా 10 years తర్వాత అయినా నేను పే చేయొచ్చు, కానీ ఒక కంపల్సరీ అనేది లేదు. ఇప్పటికిప్పుడు ఈ రేస్ కి ఈ డేట్ కి దానికి పే చేయాలని లేదు. మనకి ఇక్కడ టైం లిమిట్ లేకుండా జస్ట్ అట్లా ఏదో వదిలేసి అన్నట్టు ఉందంటే అది నాన్ కరెంట్. లేదు నాకు 1 year లోపల నేను పే చేయాలి, నేను 80% ఆ అప్పు తీర్చాలంటే దాన్ని మనం ఏమంటాం కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీ ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారు? చికెన్ సెంటర్ పర్సన్ వచ్చేసింది. నాన్ కరెంట్ ఎవరు వచ్చారు? మన ఫ్రెండ్. ఎవరి దగ్గర నుంచి అయితే మనం 50,000 తీసుకుందాం, క్లియర్. ఇప్పుడు ఇంకోటి ఏముందంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులలో ఏముండదు. ఇక్కడ కూడా మనకి మనీ పోతుంది, ఇక్కడ కూడా మనీ పోతుంది. అసెట్స్ లో ఏంటంటే మనకి మనీ పోయి దాని యొక్క బెనిఫిట్ ఏంటంటే లాంగ్ టర్మ్ వరకు వస్తుంది, ఓకే. ఎక్స్పెన్సెస్ లో మనం చూద్దాం. ఎక్స్పెండిచర్ అన్న కూడా ఖర్చు. దీనిలో ఏమొస్తుంది అంటే ఎక్స్పెండిచర్ అంటే మనం ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత దానికి అమౌంట్ పే చేస్తాం కొన్నిసార్లు, నాట్ ఆల్ టైమ్స్. సో ఇప్పుడు ఇది చెప్పిన సెంటెన్స్ అర్థం కాకపోతే దీన్ని అవాయిడ్ చేయండి, మర్చిపోండి, ఓకే, డిలీట్ చేసేయండి. కానీ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఖర్చులు. ఇప్పుడు ఈ పర్సన్ ఖర్చులు అయితేనే కదా, ఇప్పుడు స్టవ్ కొన్నాడు, రా మెటీరియల్ కొంటుండు, ఒకటి చాలా ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయీ చెఫ్ కి కూడా అమౌంట్ ఇవ్వాలి, అవునా కదా? ఇవన్నీ ఉన్నాయి. సో ఖర్చులు ఏంటిదంటే మనకి ఎక్స్పెన్సెస్ 3 types ఉంటాయి. ఒకటేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే మనం ఏంటంటే ప్రాపర్టీ కొనడంలో, లైక్ ఫ్యాన్ అయినా, టేబుల్ అయినా, ల్యాండ్, బిల్డింగ్ ఏదైనా కొనడానికి మనకి అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. లాంగ్ టర్మ్ అంటే లైక్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నా కదా, ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం ఖర్చు చేసే అమౌంట్ ని ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏమంటాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దేని మీద? ప్రాపర్టీస్ మీద, ఓకే రైట్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దాని మీద మనం అమౌంట్ ఖర్చు చేస్తే ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓకే రైట్. నెక్స్ట్ ఉంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇది కరెంట్ అసెట్స్ మీద, ఓకే రైట్. అంటే స్టాక్ కొనడంలో, చికెన్ ఉంది కదా, చికెన్ ఏంటంటే రెగ్యులర్ కొనాలి, ఓకే రైట్. స్టాక్ ఉంది, అది మనకి స్టాక్ లాంటిది, రా మెటీరియల్ లాంటిది, ఓకే రైట్. రెగ్యులర్ బేసిస్ లో మనం ఖర్చులు రెవెన్యూ రావడం కోసం అంటే దేని మీద వేస్తాం? స్టాక్ కొనడంలో మనం చేసే ఊపుకే ఖర్చులు చేస్తూ ఉంటాం కదా, రైస్ కొనడం అయినా, చికెన్ కొనడం అయినా, ఓకే రైట్, మసాలా కొనడం అయినా, లేదు మనం ఒక చెఫ్ ని పెట్టుకున్నాం, వాళ్ళందరూ దేని కింద వస్తారంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్,
ఇంకోటి ఉంది డెఫర్డ్ ఎక్స్పెండిచర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచరే. డెఫర్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిదంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ చేయడం ఒక సోషల్ మీడియా ద్వారా దాని నుంచి అయినా దాన్ని మనం ఏమంటామంటే డెఫర్డ్ ఎక్స్పెండిచర్. క్లియరా? ఓకే రైట్. నెక్స్ట్ ఏముంది? రిసిప్ట్స్. రిసిప్ట్స్ అంటే మనం ఇన్కమ్, ఓకే ఇన్కమ్ అని చెప్పలేము కానీ ప్యూర్ ఇన్కమ్ అని చెప్పలేము. మన బిజినెస్ లో లోపల వచ్చే ఇన్కమ్ ని అంట మనం రిసిప్ట్స్ అన్నట్టు. ఓకే రైట్. మనకి ఇన్కమ్ ఏంటిదంటే ఇన్కమ్ అంటే ఇన్ఫ్లో క్యాష్. ఓకే రైట్. క్యాష్ మన లోపల రెండు ప్రకారంగా వస్తుంది. ఒకటి ఏంటిదంటే క్యాపిటల్ ద్వారా, లేదంటే రెవెన్యూ ద్వారా. క్యాపిటల్ అంటే ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా. ఓకే రైట్. నేను ఒక పర్సన్ నుంచి అప్పు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ లాగా నేను నా బిజినెస్ లో పెట్టుకుంటున్నా అంటే అది కూడా క్యాష్ లోపలికి వస్తుంది. ఓకే రైట్. ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో అది. లేదు నేను బిజినెస్ చేసి నేను వస్తువులు అమ్ముతున్నా అంటే దాన్ని రెవెన్యూ అంటాం. ఓకే రైట్. దాని ద్వారా కూడా అమౌంట్ వస్తుంది. ఏంటిదంటే ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ద్వారా వస్తుంది, లేదంటే నేను ప్రాఫిట్ సంపాదించిన, లేదంటే నేను సేల్స్ ద్వారా వచ్చేది ఏంటిదంటే రెవెన్యూ. క్లియరా? నెక్స్ట్ వాట్ ఈస్ క్రెడిటార్? క్రెడిటార్ అంటే మనం అప్పు వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఒక చికెన్ సెంటర్ పర్సన్ ఉండి కదా 6 months ఒకసారి ఇస్తాను, అతను నా క్రెడిటార్. అలానే నాకు ఇది 50,000 నా ఫ్రెండ్ ఇచ్చింది, అతను కూడా క్రెడిటార్. ఓకే రైట్. ఇంకోటి ఏముంది? డెప్టార్. డెప్టార్ ఏంటిదంటే ఇప్పుడు నా చికెన్ బిర్యానీ ఉంది. ఓకే రైట్. నేను ఏంటంటే నా దగ్గర నాకు తెలిసిన పర్సన్ ఊకే వస్తుండు, అతను కస్టమర్ ఏమన్నాడంటే చూడు బ్రదర్ నీకు మంత్కి ఒకసారి నీకు అమౌంట్ ఇచ్చేస్తా. ఓకే రైట్. నాకు కొంచెం ఏంటిదంటే ఇప్పుడు నేను ఓకే కట్టాను నీకు అమౌంట్ మంత్కి ఒకేసారి, అంటే అప్పు మీద నాకు నా దగ్గర నుంచి బిర్యానీ తీసుకుంటుండు డైలీ. అయితే ఆ పర్సన్ నాకు ఏమైతారంటే నేనే వేరే వాళ్ళకి అప్పు ఇస్తే వాళ్ళని ఏమంటామంటే మనమే పోయి వేరే వాళ్ళకి అప్పు ఇస్తే ఆ పర్సన్ ఏమంటారంటే మనకి డెప్టార్ అవుతాడు. ఓకే మనమే వేరే వాళ్ళకి అప్పు ఇస్తే లేదా మనమే మన ఏదైనా వస్తువులు అప్పుకి మనం అమ్మేస్తే, ఓకే రైట్, లయబిలిటీ క్రెడిట్ బేసిస్ మీద మనం వాళ్ళకి సేల్ చేస్తే దాన్ని ఏమంటారు, వాళ్ళని ఏమంటామంటే డెప్టార్ అంటాం. ఈ డెప్టార్ ఏంటి అంటే మనకి అసెట్ లాంటి వాళ్ళు అన్నట్టు. ఓకే డెప్టార్స్ అంటే అనే వాళ్ళు ఏంటిది కైండ్ ఆఫ్ అసెట్ లాంటి వాళ్ళు అన్నట్టు. ఒకవేళ మనం ఎవరికైతే అప్పు ఇచ్చినామో అతను పారిపోయింది అనుకోండి మనకి ఇవ్వకుండా, సో అలా పారిపోతే ఏమంటామంటే వాళ్ళని బ్యాడ్ డెప్ట్స్ అంటాం. ఓకే రైట్. బ్యాడ్ డెప్ట్స్, బ్యాడ్ మంచి వాడు కాదు. ఓకే రైట్. లేదు వాడు వచ్చి ఇక మళ్ళీ తర్వాత మంచి అయిపోయి మళ్ళీ మనకి ఇచ్చేస్తే ఏమంటామంటే బ్యాడ్ డెప్ రికవర్డ్ అని అంటాం. ఓకే రైట్. బ్యాడ్ డెప్ రికవర్డ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద టర్మినాలజీస్. ఓకే రైట్. దీని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటిది, ఇదంతా ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.